నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీ రాజధానిగా 2016లోనే నిర్ణయించిన అమరావతి పనులు కొంతమేర ప్రారంభమైన 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నిలిచిపోయాయి. 3 రాజధానుల ప్రక్రియలో భాగంగా అమరావతితో పాటు విశాఖ, కర్నూలును కూడా పరిపాలన, న్యాయ రాజధాని అంటూ మరో 2 రాజధానులు పోటీకి వచ్చాయి. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ 2019లో ప్రజలిచ్చిన తీర్పుతో 2024లో అమరావతిలో తిరిగి పనులు ప్రారంభించేందుకు అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న కూటమి సర్కార్ ఈ ఏడాది ప్రధాని మోదీని రాష్ట్రానికి రప్పించి అమరావతి పనుల పునర్ప్రారంభం చేసింది. అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి సూచికగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన కూటమి సర్కార్ ఆ తరువాత క్రమంగా అసలు పనులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో రాజధాని ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ప్రధాన భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించారు. అదే సమయంలో అమరావతిలో గతంలో సగంలో వదిలేసిన అధికారుల క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, శాశ్వత సచివాలయం, ఇతర టవర్స్ నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో పాటు అమరావతికి గతంలో వచ్చి తిరిగి వెళ్లిపోయిన పలు సంస్థల్ని తిరిగి తీసుకురావడంలో కూటమి సర్కార్ సక్సెస్ అయింది. దీంతో ఆయా సంస్థలు తిరిగి ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. అలాగే కొత్తగా మరికొన్ని సంస్థలు కూడా ఇందులో వచ్చి చేరాయి. వీటిలో దసపల్లా గ్రూప్, XLRI, బసవతారకం ఆసుపత్రి వంటి ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. దీంతో పాటు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం పనులు వేగంగా పూర్తి చేస్తోంది. మరోవైపు అమరావతి రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో పాటు రైతులకు గతంలో ఇచ్చిన మిగతా హామీల అమలు కూడా ప్రారంభమైంది. దీంతో రైతులు సంతోషంగా కనిపిస్తున్నారు. మరోవైపు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రక్రియలు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. అదే సమయంలో రాజధానిలో మరో 16,000 ఎకరాలకు పైగా భూముల్ని భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది. ఇందులో కొత్త ఎయిర్పోర్టుతో పాటు మరికొన్ని కీలక నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇంత జరిగినా అమరావతిపై కేంద్రం రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల మాత్రం కాలేదు. దీనికోసం రైతులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.